దొరికిన ఛాన్స్ ని మిస్ చేసుకోకూడదని వాళ్ళమ్మ రాధ పైన సీరియస్ అయ్యి నా బాబుని అడ్డు పెట్టుకుని పరిస్థితిని నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. నేను చేసిన గొడవకి ఉషా వాళ్ళమ్మని ఇంట్లో నుంచి గెంటేసింది. అవునా? నువ్వు చెప్పేది నిజమా? నిజమక్క. ఇంతే కాదు, ఆ గొడవ అయిపోయిన తర్వాత కిరణ్ గారి దగ్గరికి వెళ్లి మన పెళ్లి సాంప్రదాయంగా జరగాలని కిరణ్ గారిని రిక్వెస్ట్ చేశాను. మరి కిరణ్ ఏమన్నాడు? ఇంకేమంటాడు, నా దొంగ ఏడుపులకి కరిగిపోయి దానికి కూడా ఒప్పుకున్నాడు. గుడ్ పల్లవి. పల్లవి, అదొక్కటే కాదు, కిరణ్ నీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పెళ్లికి ముందే ఆ ఉషకి పిచ్చెక్కేటట్టు టీజింగ్ స్టార్ట్ చేయి. ఓకే అక్క, దానికి నిద్ర పట్టకుండా చేస్తాను. ఈ పల్లవి పవర్ ఏంటో చూపిస్తాను. గుడ్. సరే ఉంటానక్క. ఓకే పల్లవి, బాయ్. పల్లవితో పెళ్లి సాంప్రదాయంగా చేసుకోవడానికి ఆ కిరణ్ ఒప్పుకున్నాడు. బాగుంది. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నా వల్ల ఆయనకి చిన్న నొప్పి కూడా కలిగించను. నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలియదు మావయ్య, కానీ నన్ను అంతగా ప్రేమించే నా భర్త సమస్యల్లో చిక్కుకోవడాన్ని నేను ఇష్టపడను. ఆయనకి నా వల్ల ఇబ్బంది రానివ్వను. ఏమైందండి? ఎక్కడికెళ్ళొస్తున్నారు? ఉషాని కలిసి వస్తున్నాను. దేనికి? ఆనాడు భారతంలో అర్జునుడు సుభద్రని పెళ్లి చేసుకుని ఇంద్రప్రస్థానానికి తీసుకొచ్చినప్పుడు తనకి ద్రోహం జరిగిందంటూ ద్రౌపది ఆగ్రహంతో అడ్డుకుంది. అదే ధైర్యాన్ని ఇప్పుడు ప్రదర్శించమని తనకు చెప్పొచ్చాను. ఏ విషయంలో? చట్టం మనకు సహకరించటానికి సిద్ధంగా ఉంది. కేసు ఫైల్ చేయటానికి ఒక కంప్లైంట్ రాసివ్వమని ఉషను అడిగాను, కానీ తను దానికి ఒప్పుకోలేదు. కంప్లైంటా? ఎవరి మీద నాన్న? నా కోడలికి అన్యాయం చేస్తున్న తన భర్త కిరణ్ మీద. ఉషా మనసుని గాయపరుస్తున్న అలాంటి వాడు ఉండాల్సింది ఇంట్లో కాదు, జైల్లో. అందుకే వాడిపైన కేసు పెట్టడానికి కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. భార్య ఉండగానే మరో ఆడపిల్ల మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడని, బైగామి అభియోగంతో వాడిని అరెస్ట్ చేయొచ్చని కమిషనర్ గారు చెప్పారు. మరేం జరిగింది మావయ్య? కానీ అది జరగాలంటే ఉషా కిరణ్ మీద కంప్లైంట్ ఇవ్వాలంట. వెంటనే ఆ విషయం గురించి మాట్లాడడానికి ఉషని గుడికి పిలిపించాను. నా జీవితంలో ఎన్నడూ గుడికి వెళ్ళని నేను ఉష కోసం మొదటిసారి గుడి మెట్లెక్కాను. ఎవ్వరి దగ్గర చేతులు చాచని నేను నా కోడల జీవితాన్ని మార్చమని ఆ దేవుడికి చేతులు జోడించి మొక్కుకున్నాను. కానీ ఆ దేవుడు నా మొక్కుని అక్కడే తిరస్కరించాడు. ఉషా ఏమందండి? నేను ఎంత చెప్పినా వాడిపైన కంప్లైంట్ ఇవ్వడానికి ఉషా ఒప్పుకోలేదు. ఆయన ఆలోచనలో తప్పు లేదు, పరిస్థితులకు తలోంచి ఆ దారిలో వెళ్తున్నాడని వాణ్ణి వెనకేసుకొచ్చింది ఉషా. బహుశా పురాణాల్లో కూడా ఇలాంటి పతివ్రతలు లేరేమో. మరిప్పుడు ఏం చేద్దామండి? జరగబోయే తప్పును ఆపడానికి వేరే మార్గమే ఉంది. ఆ పెళ్లిని ఆపడానికి ఎన్ని మార్గాలున్నా దానికి మూలం ఉష దగ్గరే ఉంది.
ఉషా కిరణ్ని నమ్ముతున్నంత వరకు ఎవ్వరం ఏం చేయలేం. నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని కాదు. ఉషకి తెలియని విషయం అయితే నచ్చ చెప్పగలం కానీ పెళ్లితో జరిగే అనర్థాన్ని కూడా భరిస్తాను అంటే ఏం చేయగలం? ఏం చేసి ఈ అనర్థాన్ని ఆపాలో అర్థం కావడం లేదు. ఏంటిదంతా? రావుషా, నేనే పిలుద్దామనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. దేనికి? దేనికంటావేంటి, నేను పెళ్లిలో కట్టుకోవాల్సిన పట్టుచీర కోసం తెలిసిన షాప్ నుండి ఈ చీరలు తెప్పించాను. కిరణ్ గారితో పెళ్లి పీటలు ఎక్కడానికి నాకు ఏ చీర బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేసి చెప్పాలి. ఏంటుషా, కోపం వస్తుందా? వచ్చినా పర్వాలేదులే, నీ సెలక్షన్ బాగుంటుందని నిన్ను సెలెక్ట్ చేయమంటున్నాను. ఎందుకంటే పెళ్లిలో కిరణ్ గారి పక్కన నేను అందంగా కనపడాలి కదా. నాకంటే కొత్త, ఏం తెలీదు. నీకు ఆల్రెడీ కిరణ్ గారితో పెళ్ళైన అనుభవం ఉంది కదా. దానికి తోడు కిరణ్ గారి టేస్ట్ నీకు బాగా తెలుసు కాబట్టి ఒక అక్కగా ఈ చీరల్లో నాకు ఏది నప్పుతుందో నువ్వే సెలెక్ట్ చేయి. చీరలు సెలెక్ట్ చేయడం కాదు, నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను. అవును, ఆయనకి వారసునిచ్చి వెళ్ళిపోతానని చెప్తే నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. నిన్నిక్కడికి తీసుకొచ్చిన నాకు నిన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకుని ఎలా గెంటాలో తెలీదా? అది నీ భ్రమ. ఆ భ్రమ నిజమయ్యే రోజు తొందరలోనే ఉంది. నువ్వు అలానే పగటి కలలు కంటూ ఉండు, నేను మాత్రం నా కలల్ని నిజం చేసుకుంటూ ముందుకెళ్తా. ఉషా మనసుని గాయపరుస్తున్న అలాంటి వాడు ఉండాల్సింది ఇంట్లో కాదు, జైల్లో. నేను ఎంత చెప్పినా వాడిపైన కంప్లైంట్ ఇవ్వడానికి ఉషా ఒప్పుకోలేదు. పెళ్లితో జరిగే అనర్థాన్ని కూడా భరిస్తాను అంటే ఏం చేయగలను?